హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? ఇవాళ మనము సింపుల్ బగారా రైస్ రెసిపీ చూద్దాము. ఇన్స్టాపాట్లో ఆర్ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇన్స్టాపాట్లో సాటే మోడ్ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యే వరకు ఆగాలి. ప్రెషర్ కుక్కర్లో కూడా సేమ్, ఫస్ట్ అది హీట్ అయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేశాక ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవచ్చు. కొందరు బటర్ కూడా వేసుకుంటారు, అది పర్సనల్ ప్రిఫరెన్స్. బట్ నేను ఇక్కడ జస్ట్ ఆయిల్ వేసాను. అది కొంచెం వేడాక మనం అన్ని గరం మసాలాస్ లైక్ బే లీఫ్, స్టార్, యానిస్, ఇంకా మన దగ్గర లవంగం, ఇలాయచీ ఏవున్నా అవన్నీ వేసుకోవచ్చు. దాల్చిని చెక్క అవన్నీ వేసుకొని తర్వాత మనము కొంచెం అవి వేడవనివ్వాలి. ఇక్కడ నేను తర్వాత షాజీరా కూడా వేసాను, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత అవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ కొంచెం హీట్ కూడా అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం కొంచెం ఒక 2 to 3 మిర్చీస్ అలా తీసుకొని మన స్పైస్ లెవెల్ ప్రకారం కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. నేను ఒక ఫుల్ బిగ్ ఆనియన్ తీసుకున్నాను, సో అది కట్ చేసి అది బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనిలో ఏంటిదంటే మనం కొంచెం ఎక్కువ బ్రౌన్ అవ్వనివ్వాలి, అప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది, లేకపోతే అది బాగా రాగా మనకు తగులుతుంది. సో అది ఇంపార్టెంట్. కొంచెం మనం సాల్ట్ వేస్తే ఒక 1 స్పూన్ వరకు, అప్పుడు ఏంటంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది మనకు ఆనియన్ది. కొంచెం మనకి బ్రౌన్ అయ్యాక మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. మనం క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, అది మన పర్సనల్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసేసి ఆ రా టేస్ట్ అంతా పోయే వరకు మనం కలపాలన్నమాట. తర్వాత నేను కొంచెం అంత పుదీనా తీసుకున్నాను అండ్ ఎక్కువ సిలాంట్రో తీసుకున్నాను. కొందరికి మాత్రం కొత్తిమీర కాడలతో ఇష్టం, మాకు కాడలతో ఇష్టం కాబట్టి దాంతోపాటు స్మాల్గా చాప్ చేసుకొని అవన్నీ కలిపి వేసేసిన. ఈ పుదీనాతో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బగారాతో, సో ఫ్రెష్ పుదీనా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను మాత్రం ఇండియన్ స్టోర్లో, సో మరి అంత ఫ్రెష్ కాదు, బట్ బాగా ఫ్లేవర్ ఇస్తుంది, బాగుంటుంది. దాని తర్వాత నేను ఒక 3 కప్స్ రైస్ నానబెట్టినాను. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నానబెట్టిన. సో అది వేసేసి అది బాగా మిక్స్ చేసిన. ఆ తర్వాత నేను ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. జనరల్గా 4.5 సరిపోతుంది, బట్ కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా తిందామని అలా వేసాను. ఆ తర్వాత మనం సాటే మోడ్ని ఆఫ్ చేసి రైస్ మోడ్ ఆన్ చేయాలి అండ్ సీల్లో పెట్టాలి. వన్స్ డన్ మనం దీన్ని వెంట్ చేశాక ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి మెత్తగా ఉంది. అండ్ ఆ రోజు పన్నీర్ కూడా చేసుకుంటే, సో రెండిటి కాంబినేషన్ అదిరిపోయింది. ఆ తర్వాత వేడివేడిగా ప్లేట్లో నేను సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేశాను, చాలా బాగుండే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.